ఓ 25-30 సంవత్సరాల క్రితం మన ఐలెన్ శ్రీనివాస్ రెడ్డి గారు ఇప్పుడు డిఎస్పీ ఏసీపీ ర్యాంకుల ఎక్సైజ్ డిపార్ట్మెంట్లో అదనంగా జాబ్ చేస్తుంది. వారు ప్రత్యేక వారి కొడుకు మొన్ననే గ్రూప్ 2, గ్రూప్ 3, గ్రూప్ 4 మణికంఠేశ్వర రెడ్డి గారు జాబ్ వాళ్ళు సాధించారు. వాళ్ళు ఇప్పుడు జైలు కూడా అయ్యిండు. దీంట్లో తను కూడా మాట్లాడినప్పుడు చెప్తాడు 25,000-30,000 బుక్స్ కొన్నాడు. ఆ బుక్స్ చదివి ఆయన గ్రూప్స్ రాసి పాస్ అయ్యాడు. తను కూడా ఒక తండ్రిగా ఐలెన్ శ్రీనివాస్ రెడ్డి గారు మన హుస్నాబాద్ నుంచి ఇక్కడ మామూలుగా ఫస్ట్ క్లాస్లో పాస్ అయ్యింది. ఇంటర్మీడియట్, డిగ్రీ కాలేజ్ ఫస్ట్, సెకండ్ ర్యాంక్ వచ్చాడు. ఎల్బీ కాలేజ్ అన్నపడల, తర్వాత కాకతీయ యూనివర్సిటీలో గోల్డ్ మెడల్ కాస్టింగ్ అనేటువంటి సబ్జెక్ట్లో తీసుకున్నాడు. అప్పుడు మన గవర్నర్ మన కృష్ణకాంత్ గారు, తర్వాత ఉపరాష్ట్రపతి కూడా వెళ్తాను, వారి చేతుల మీద తీసుకున్నాడు. అంటే ఇవన్నీ నేను ఎందుకు మీ దృష్టికి తెస్తున్నా అంటే వారి కొడుకు కూడా వాళ్ళ బిడ్డ కూడా జాబ్ చేస్తుంది ఐటీలో. ప్రత్యేకంగా ఒక చదువుకున్న వ్యక్తి ఉన్నత స్థాయికి పోతే వాళ్ళ పిల్లలను సమాజాన్ని ఎంత ప్రేరేపించగలుగుతాడు అని చెప్పడానికి ఇది ఒక నిదర్శనం. ముఖ్యంగా ఈ సందర్భంగా ఈ విషయాలు మీ దృష్టికి మన కొడుకు జాబ్ వస్తే, మనం ఇల్లు కట్టుకుంటే, లేకపోతే మన బిడ్డ పెళ్ళి అయితే, లేకపోతే మన కొడుకు ఇంకా పెద్ద ఉద్యోగంలో సక్సెస్ అయితే తిరుపతి పోతాం, ఎవరో పోతాం, తలాంటి ఇళ్ళు ఇస్తాం, లేకపోతే ఉండి లేదన్నా 5,000, 10,000 కట్టడం వేస్తాం. అవన్నీ కరెక్టే కావచ్చు. కానీ ఇట్లా పిల్లలు పాస్ అయినప్పుడు ఇంకా చదవాలనేటువంటి పిల్లలకు ఉపయోగపడే పుస్తకాలను తీసుకొచ్చి ఇంకా డబ్బులు ఇచ్చి గ్రంథాలయాల, స్కూళ్ళల్లో, కాలేజీలలో ప్రోత్సహించే ప్రయత్నం చేస్తే కూడా ఇది చాలా పెద్ద పుణ్యం అని నా అభిప్రాయం. ప్రతి సంవత్సరం అయ్యప్ప మాల ఇచ్చిన వాళ్ళకు భోజనాలు పెడుతున్నాం, అవన్నీ పెట్టాల్సిందే. గుళ్ళు కట్టడానికి చందాలు ఇస్తాను. అవంత పుణ్యం, అంతకన్నా పెద్ద పుణ్యం అని నా అభిప్రాయం ఇది. ఎందుకంటే గవర్నమెంటే అన్నీ చేయాలంటే చేసేవన్నా చేస్తుంది. ఇవి ఇవ్వాలని తను చదువుకున్నాడు, వీళ్ళు ఎడ్యుకేటెడ్ కాబట్టి, మంచి జాబులు ఉన్నాడు కాబట్టి ఆలోచన చేసిండు. ఉస్మానియాలో చాలామంది ఎంప్లాయీస్ ఉన్నారు, చాలామంది వ్యాపారవేత్తలు ఉన్నారు, చాలామంది వాళ్ళ పిల్లలు ఎంబీబీఎస్లు, ఇంజనీర్లు వేరే దేశాల్లో కూడా ఉద్యోగాలు చేస్తున్నారు. కానీ వాళ్ళ ఇళ్ళలో ఈ పుస్తకాలు బీరువాలల్లో, ర్యాక్లల్లో, ఇంటర్కి ఇటు కూడా పడేసేసారు. ఇవి దుమ్ము పట్టిపోయి 4-5 ఏళ్ళకి మళ్ళీ చెత్తబుట్లో వారేసే పరిస్థితి వచ్చింది. కానీ ఆ పుస్తకాలన్నీ ఇక్కడ ఇస్తే వేరే వాళ్ళు చదువుకోవడానికి అవకాశం ఉంటుంది. అవన్నీ సమాజం ఆలోచించాలని తాను ఒక 1-10 రోజుల క్రితమే చెప్పిండు. అన్న ఇట్లా ఉన్నాయి, మన వాళ్ళకి ఇద్దాము అంటే, మరి సిద్దిపేటలు చేస్తావా, ఉస్మానాలు ఇస్తామంటే, సిద్దిపేటలో చాలామంది చదువుతారు కదా, మనం ఉస్మానాలు ఇద్దాం అనేటువంటి మాట చెప్పాడు. టెంపరీగా ఇప్పుడు ఇలా పెద్ద మనసుతో రిటైర్ ఎంప్లాయీస్ ఇచ్చారు. నేను నడుపుతాను మన ఉస్మాన్ లైబ్రరీ. మన సొంత లైబ్రరీ కూడా సాయిబాబా గుడి పక్కన కొత్త మున్సిపల్ ఆఫీస్ కనుక, కొత్త మండల ఆఫీస్ కనుక మనం కడుతూ ఉన్నాం. 50 లక్షల పని అయిపోయింది, ఇంకా 30 లక్షల పని, చాలా పని నడుస్తున్నది. మాధవనే చేస్తున్నది. నాకు తెలిసి ఇప్పుడే నాతో గోపాల్ అన్నాడు, ఎప్పుడు చేస్తే బాగుంటుందని, మంచి రోజులు పోతున్నాయి కదా అంటే,
అంటే అట్లా అనుకున్నాము. సెప్టెంబర్ 5, 6 టీచర్స్ డే ఉంటుంది కాబట్టి టీచర్స్ డే మరి మన రెండో రాష్ట్రపతి మనం పనిచేసినటువంటి మరి సర్వపల్లి రాధాకృష్ణ గారి పుట్టినరోజు సందర్భంగా దాన్ని చేస్తే బాగుంటుందేమో. ఆయన ఎన్నో వందల పుస్తకాలు రాసి ఆయన లెక్చర్గా పనిచేసి ఆయన మన హిందూయిజం మీద మన భారతదేశ ధార్మిక విలువల మీద ఎన్నో పుస్తకాలు రాసిండు. వారి పుట్టినరోజు బాగుంటుందేమో. అప్పటి వరకు మాన లేకుండా మాన నచ్చినాక చెప్పి చేయగలుగుతామా, చెప్పకపోతే ఇంకో 6 ఇంకో ముంగటికి దాన్ని చేసే ప్రయత్నం చేద్దాము. మరి ఇక్కడ కూడా మంచి లైబ్రరీ 12 కంప్యూటర్లు కూడా మన హుస్నాబాద్ లైబ్రరీకి మన శాసన సభ్యులు మంత్రి గారు పొన్నం ప్రభాకర్ గారు మంజూరు చేయించారు. మన కలెక్టర్ గారు, మన అడిషనల్ కలెక్టర్ గారు కూడా చాలా శ్రద్ధ చూపిస్తున్నారు. మనకు కూడా ఈ 30 లక్షలు కూడా అవి కూడా 5-6 లక్షల కుర్చీలు బెంచీలు ఇస్తాము. అవి సరిపోకపోతే కూడా మళ్ళీ 3-4 లక్షలు ఇస్తాం. కానీ హుస్నాబాద్ లైబ్రరీ మన సిద్దిపేట లైబ్రరీ కన్నా హైదరాబాద్ లైబ్రరీ లాగా మంచిగా నడిపించినట్టు, చాలామంది చదివేటట్టు దాన్ని చేయాలని మనలోకి ఉన్నది. కాబట్టి దాన్ని మనం నిలబెట్టాలి, దాన్ని సాధించాలి, మన పిల్లలకి ఆ సౌకర్యాలు అందించాలి, అందరూ సహకారంతో చేయాలి అని తెలియజేస్తూ ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి ఒక 2-3 మాట్లాడతారు. ఆ తర్వాత ఫైనల్గా శ్రీనివాస్ రెడ్డి మాట్లాడతాడు అని తెలియజేస్తూ ఇప్పుడు మన శివరాం మాట్లాడాలని కోరుతున్నాను. మహాదానం అనేది చాలా మంచి కార్యక్రమం. మరి ఐఎన్ శ్రీనివాస్ రెడ్డి గారు మరి హుస్నాబాద్ పట్టణానికి వాస్తవ్యులు. మరి ఈరోజు హైదరాబాద్ ఎక్సైజ్ డిఎస్పీగా పనిచేస్తాడు. మరి వారు కాకతీయ యూనివర్సిటీలో కూడా గోల్డ్ మెడల్ మరి ఎంతో కష్టపడి మరి వారి కొడుకును కూడా ఇవాళ గ్రూప్ వర్క్కు ఎంపికై ఇవాళ ఉద్యోగం చేయడం జరుగుతుంది. మరి మా కొడుకులాగానే చాలామంది హుస్నాబాద్ పట్టణంలో మరి ఎందరూ మరి సివిల్స్కు ప్రిపేర్ కావాలి, ఇక్కడ నుంచి మరి గ్రూప్స్ కొట్టాలనే మంచి ఆలోచనతోటి ఈ పుస్తకాలు మన గ్రంథాలయానికి ఇవ్వడం చాలా మంచి ఆలోచన. మరి ఇంకా కూడా మరి శ్రీనివాస్ రెడ్డి గారి లెక్క మిగతా వాళ్ళందరూ కూడా ఆదర్శంగా మరి ఇక్కడ ఈ గ్రంథాలయంలో మరి ఎన్నో రకాల 100,000 పుస్తకాలు, దానిలో ఉన్న మన దేశ చరిత్ర, ప్రపంచ చరిత్ర, మరి గ్రూప్స్కు సంబంధించిన ఏవైనా దాతలు ముందుకొచ్చి ఇలాంటి కార్యక్రమాలు చేయాలని, ఇప్పుడు ఎంత చదివినా మనం ఇంకోటి తెలుసుకోవాలనే ఆలోచన ఉంటుంది. కాబట్టి తప్పకుండా మరి మా వంతు కూడా ఏమైనా సహకారం కావాలంటే మరి చైర్మన్ గారు కోరినప్పుడు మేము కూడా కొంత మా కాలేజీ నుంచి కూడా మేము కొంత డొనేట్ చేయడానికి కూడా తప్పకుండా ముందుకు అందిస్తామని ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ కూడా కృతజ్ఞతలు సెలవు. ఒక ప్రత్యేకత దాంట్లో శ్రీనివాస్ రెడ్డిది ఒక ప్రత్యేకత ఉంది. తను అతి కష్టం మీద పేదరికం నుండి బయటపడి చదువుకొని ఆ చదువును ఫస్ట్ తహసీల్ ఆఫీసులో డిప్యూటీ సీనియర్ అసిస్టెంట్గా జాబ్ పొంది మళ్ళీ గ్రూప్ రాసి ఎక్సైజ్ డిపార్ట్మెంట్లో ఎస్ఐగా తనకు రావడం జరిగింది. తర్వాత ఉన్నత ఆఫీసర్ అయిన తర్వాత హైదరాబాద్లో ఉన్నప్పుడు సుమారు ఇక్కడ ఉన్న ప్రాంత ప్రజలకు ఒక 100 మంది ఎవరైతే చదువుకున్నారో వాళ్ళందరినీ కూడా ఉద్యోగంలో ప్రైవేటు సంస్థలలో ఉద్యోగం పెట్టించడం జరిగింది. లేకపోతే వాళ్ళంతా బయట తిరిగేవాళ్ళు. ఇప్పటికీ ఒక్కొక్కరు 40,000, 50,000, 30,000 వేతనం కూడా వస్తారు. ఎందుకంటే వారికి ప్రత్యేక అభినందనలు చెప్పాలి. ఎందుకంటే ఎవరైనా స్వార్థపరలే ఉంటుంది, కానీ తన స్వార్థం చూసుకోలేదు. మిగతా వాళ్ళకు ఏదైతే ఉపాధి కల్పిస్తారో వాళ్ళు శాస్త్రంగా గుర్తుంటుందని ఉపాధి వైపున 100 మందిని చూపించడం జరిగింది. అది ప్రత్యేక అభినందనలు. వాళ్ళ కుమారుడు ఇటీవలనే గ్రూప్ 2 ప్రిపేర్ ఎగ్జామ్ రాసి దాంట్లో ఉత్తీర్ణుడై ఉద్యోగంలో చేరబోతున్న సందర్భంలో ఇప్పుడు ఎండోమెంట్ డిపార్ట్మెంట్లో చేస్తాడు, మనీ కట్టేస్తాడు. కాబట్టి ఆ యొక్క బుక్స్ను ఇక్కడ గ్రంథాలయంలో చేస్తే ఇతర విద్యార్థులు మిగతా గ్రూప్స్ కానీ ఉద్యోగాలకు కానీ ప్రిపేర్ అయ్యి వాళ్ళకు కూడా మంచి అవకాశం ఉంటుందని ఇవాళ పుస్తకాలు ఇవ్వడం జరుగుతుంది. ఇది మంచి సంస్కృతి, సంస్కారం కూడా. ఇటీవలనే అడిషనల్ కలెక్టర్ శ్యాంప్రసాద్ మా మిత్రుడు కూడా ట్యాక్స్ కొన్ని బుక్స్ కూడా ఒక 6 నెలల కింద పంపడం జరిగింది. మా వైపున కూడా మా బడి సభ్యుల వైపున కూడా ఈ గ్రంథాలయానికి కొత్త నూతనంగా ఏదైతే ఉందో దాన్ని ఆవిష్కరించుకున్న తర్వాత కూడా మా వైపున కూడా కొంత బుక్స్ ఇవ్వగలుగుతాం, ఇస్తాం కూడా అని హామీ ఇస్తూ ఈ అవకాశం ఇచ్చిన ఇది ధన్యవాదాలు తెలియదు. అన్ని దానాలలోకెల్లా విద్యాదానం చాలా గొప్పది. ఈ
విద్య ద్వారా ప్రపంచమంతా మరి విజ్ఞానాన్ని సంపాదించి ఈ విద్య ద్వారానే అనేక రంగాలలో ముందుండి మన యొక్క ఈ భారతదేశం యొక్క ఔన్నత్యాన్ని పొందవచ్చు అనేటువంటి విషయాన్ని మరి ముఖ్యంగా ఈ పుస్తకాలు సీనన్న ఇవ్వడం అనేక మంది విద్యార్థులకు ఉపయోగపడుతుంది. మరి ఇటువంటి దానం చేయడం చాలా గొప్పది. మేము కూడా మా వంతుగా కొత్త గ్రంథాలయానికి కొన్ని పుస్తకాలు అందజేస్తామని ఈ సందర్భంగా తెలియజేస్తూ ముగిస్తున్నాం. నేను ఇప్పుడు స్టార్ట్ చేసిన గ్రంథాలయానికి ఫస్ట్ 50 లక్షలు ఇప్పించారు. అది కంప్లీట్ అయిపోయింది. దానికి ఇంకొంచెం పెండింగ్ ఉన్నది వర్క్. ఏది యూరినర్స్ను తర్వాత కాంపౌండ్ వాల్ గేటు అవి కొంచెం పెండింగ్ ఉంటే మళ్ళీ దానికి మొన్న 30 lakhs ఇప్పించారు అన్నారు. అది కూడా టెండర్ నాకే వచ్చింది. అది కూడా నేను వీళ్ళు 5వ తారీఖు సెప్టెంబర్ అని అంటారు. 100% నేను 5వ తారీఖు వరకు పని చేసి కంప్లీట్ చేసి అన్ని విధాలుగా దాన్ని అందులతోటి ఓపెనింగ్ కార్యక్రమం 5వ తారీఖు వరకు అప్పచెప్తామని నేను హామీ ఇస్తున్నా. ఎందుకనంటే అది కాకుండా కూడా ఎట్టి పరిస్థితుల్లో డే అండ్ నైట్ నడిపించైనా కానీ తొందరగా కంప్లీట్ చేసి హ్యాండ్ ఓవర్ చేస్తా అని మాటిస్తున్నాను. ఈ పుస్తక దానం చేసుకోవడం అనేది మా శ్రీనివాస్ రెడ్డి గారికి చాలా దానాలు చేసిండు. అందులో మా బిల్డింగ్కు 25,000 ఇచ్చినారు. అలాగే మరి ఎప్పటికీ బాగా ఉంటారు, అడుగుతూనే ఉంటాం. మా సార్ ఇస్తూనే ఉంటాడు. బాయిల నీళ్ళు ఉడగొట్టట్లేదు చూస్తే అలా మంచిగా ఉంటున్నాయి. మాకు కూడా మళ్ళా బిల్డింగ్ కట్టాలని చూస్తున్నాం. మా అన్న మంచిగా ఇస్తారు. పోతే ఈ బిల్డింగ్ కట్టింది కూడా మా కాంట్రాక్టర్ మాధవరెడ్డి గారే. మా బిల్డింగ్ కూడా తనే కట్టింది బాబు. తర్వాత ఇప్పుడు ఈ బిల్డింగ్ మన గ్రంథాలయం బిల్డింగ్ సార్ అప్పుడు కట్టడం లేదు. టెండర్ అయినప్పుడు బాగా నేనే బతిరాడి కట్టవా అని చెప్పి కట్టి ఒక ముందు వేదానికి ఇప్పుడు బిల్స్ అయితే తర్వాత మేము పెద్ద దాదాపు ఎన్ని సంవత్సరాలు అవుతుంది ఇలా 3 ఏళ్ళ నుంచి మేము ఫ్రీగానే ఇచ్చినాము. ఇందులో 1-2 ఉద్యోగాలు కూడా సంపాదించారు. 5 మాకు అది చాలా తృప్తినిచ్చింది. ఇంకా కూడా మీరు సెప్టెంబర్ దాకా ముందు మేము కిరాయిలు తీసుకోము. మీరు అడిగి ఆఫర్ చేసే కిరాయిలు అంటూ ఏమద్దు. ఎందుకంటే మనకు మేము కూడా చిన్న ఇంత సాయం చేసినట్టే అనుకుంటాం. ఇది అడిగే వేదిక కానీ అడుగుతున్నాను. మా శివయ్య గారు మంత్రి గారు ముందు ఒక 5 బిల్డింగ్ కొంచెం మీరు మంజూరు చేసి ఇవ్వాలని మున్సిపల్ మాజీ వైస్ చైర్మన్ అంతగారి కుమారుడు మల్లికార్జునేశ్వర రెడ్డి మరి గ్రూప్ 1, గ్రూప్ 2 అదే గ్రూప్ 4 ఉద్యోగాలు సాధించి ఆ మెటీరియల్ వాస్తవంగా కూడా చాలామంది ఉద్యోగాలు వచ్చిన తర్వాత మరి గ్రంథాలయంలో మనం చదివిన తర్వాత ఆ మెటీరియల్ చాలామంది కూడా మరి ఉద్యోగాల కోసం ప్రయత్నం చేసే వారికి ఈ మెటీరియల్ దొరకడం చాలా కష్టమవుతుంది. అయితే మెటీరియల్ కోసం చాలామంది కూడా చదువుకున్నటువంటి ఇబ్బంది పడే పరిస్థితుల్లో మరి గ్రంథాలయానికి చేరితే చాలామంది కూడా చదువుకోవడానికి నిరుద్యోగులకు కానీ లేకపోతే విద్యార్థులు కూడా ఉపయోగపడే అవకాశాలు ఎక్కువ ఉంటుంది కావున మరి ఒక మంచి సాంప్రదాయంగా మరి శ్రీనన్న ఈరోజు ఈ పుస్తకాలు ఇవ్వడం ఇదే విధంగా సాంప్రదాయంగా చాలామంది కూడా ఉద్యోగాల కోసం ప్రయత్నం చేసి ఉద్యోగాలు వచ్చిన కూడా అందరూ కూడా మరి గ్రంథాలయం హుస్నాబాద్ మరి చాలామంది కూడా ఉద్యోగాలు తీర్చిదిద్దడం కోసం కృషి పడతాయి. కావున ప్రతి ఒక్కరు కూడా హుస్నాబాద్ సంబంధించిన ఈ చుట్టుపక్కల ప్రాంతాలకు సంబంధించిన వివిధ ఉద్యోగాలు వచ్చిన వాళ్ళందరూ కూడా వారి దగ్గర ఉన్న మెటీరియల్ మరి గ్రంథాలయానికి అందిస్తే ఇంకొకరు కూడా ఉద్యోగం వచ్చే అవకాశం ఉంటుంది. కావున ప్రతి ఒక్కరు కూడా దీన్ని వినియోగించుకొని ప్రతి ఒక్కరు కూడా గ్రంథాలయానికి ఈ మెటీరియల్ ఇస్తే చాలా మంచి ఉండాలని కోరుకుంటే అవకాశం వచ్చిన ప్రతి ఇది చాలా మంచి కార్యక్రమం. దానికి శ్రీకారం చుట్టింది శ్రీనివాస్ రెడ్డి సార్ అంటే అందరికీ కొట్టేసినట్టే సార్ మొత్తం మీరు ఇది శ్రీకారం పెట్టినట్టు అయింది. ఇదే పిలుపు ఏం చేయాలంటే ప్రతి వాళ్ళ దగ్గర బుక్స్ ఉన్నాయి, ప్రతి ఇంట్లో కూడా కొన్ని బుక్స్ ఉన్నాయి. ఇప్పుడు ఎవరు చదివే వాళ్ళు లేదు. అంత ఇప్పుడు ఈ ఒకటి భూతార్థం వచ్చింది అంత దీనిలో చూసుకుంటూ అయితే ఉన్నది కాబట్టి అవి వట్టిగానే ఉన్నాయి.
మనం ఒక పిలుపు కనుక చైర్మన్ గారు ఒక పిలుపు ఇచ్చేసి ఎవరి దగ్గర కూడా పుస్తకాలు మీరు డొనేట్ చేయొచ్చని చెప్పి ఒక పిలుపు ఇచ్చేది చాలామంది ఇస్తారు. ఇచ్చేదానికి కూడా రికార్డ్ మెయింటైన్ చేయాలనుకుంటున్నాం మనకి. ఏంటంటే ఒక రిజిస్టర్ పెట్టేసి ఎవరైతే డొనేట్ చేసిన వాళ్ళ పేరు, తర్వాత ఏ పుస్తకాలు ఇచ్చారు అదొకటి మెయింటైన్ కూడా చేసుకునేది. వాళ్ళు ఇచ్చిన పేరు ఉంటుంది, ఆ పుస్తకాలు ఉండేటట్టు మనకు రికార్డు ఉంటుంది. సేమ్ టైంలో గ్రంథాలయానికి అవసరమైన దాఖలు అన్నారు, మేము చేస్తాం, డొనేట్ చేస్తాం, మేము చేస్తాం అని అంటాం. అసలు మీకు రిక్వైర్మెంట్ ఏమున్నాయని కూడా దాన్ని రాసి పెట్టాలి. అయితే అప్పుడు ఏమవుతానంటే నేను ఇది చేయగలుగుతానని చెప్పి చేసే అవకాశం ఉంది. ఇటువంటి కార్యక్రమం, మంచి కార్యక్రమం తీసుకున్నందుకు శ్రీనివాసరెడ్డి సాబ్ను అభినందిస్తూ నాకు అవకాశం ఇచ్చింది కృతజ్ఞతలు. సందర్భం ఎజెండా నాకు తెలియదు, కానీ మా మల్లారెడ్డి బావ బుచ్చక్క అనే వాళ్ళు నన్ను పిలిపిస్తే వచ్చినటువంటి నేను అనుకుంటున్నాను. ఈ సమావేశానికి రావడం అనేటువంటిది చాలా గొప్పగా భావిస్తున్నాను. ఒక శ్లోకం చెప్తాడు, విద్వత్పంచ నృపత్పంచ నైవతుల్యం కదా, స్వదేశే పూజ్యతే రాజా విద్వాన్ సర్వత్ర పూజ్యతే అని చెప్తాడు. అయితే నా అక్షరాలు వృధా కాలేదని నేను సభాముఖంగా గర్వకారణంగా చెప్పుకుంటున్నాను. ఎందుకంటే నేను లింగమూర్తి గారు ఎక్కువ బాధపెట్టద్దు అని అన్నాడు. రెండే విషయాలు. నా శ్రీనివాస్ వాళ్ళ కొడుకు 3 గ్రూపులలో సెలెక్ట్ అయి ఉన్నత ఉద్యోగాలు సంపాదించిందంటే అంటే నా శిష్యుడు కూడా ఉన్నత ఉద్యోగాలు సంపాదించాడు. గర్వకారణంగా నేను చెప్పుకుంటున్నాను. ఎందుకంటే నా అక్షరాలు నాయి, పైసలు వాళ్ళు మీ అందరికీ. కానీ గర్వపడే వ్యక్తిని నేను నా శ్రీనివాసు నాకు చెప్పకుండా ఆ శ్రీనివాసుడే నన్ను ఆహ్వానించి నీ శిష్యుడు మంచి పని చేస్తున్నాడు, ఆశీర్వదించి తరతరాలుగా ఉండేటట్టు చెప్పండి. అయితే నీ అవకాశం దొరికింది కాబట్టి నేను రావడం జరిగింది. ఇది ఎజెండా మా శ్రీనివాస్ రెడ్డి గారు ఇచ్చినటువంటి పుస్తక వితరణం. పుస్తకం అంటే అది విద్వాన్ సర్వత్ర పూజ్యతే. పుస్తకాలు చదువుకున్నటువంటి వాళ్ళు ఈ ప్రపంచంలో అంతటా కూడా రాణిస్తుంటారు. కాబట్టి పుస్తకం వితరణ అనేటువంటి చాలా మంచి కార్యక్రమం. అనుకోకుండా నేను రావడం, వారు నాకు పర్మిషన్ ఇచ్చి మాట్లాడమన్నారు. కాబట్టి నేను ముందుగా జ్ఞాపకం చేసుకునేది వారి తండ్రిని, వాళ్ళ తండ్రిని. వాళ్ళ యొక్క యశస్సుగా ఉంటేనే ఈరోజు ఈ స్థాయిలో నేను ఉన్నాను అనేటువంటి గర్వపడాలి వాళ్ళు. కాబట్టి పరంపర అప్పుడు మా బావ సంబరపడకపోవచ్చు, కానీ శ్రీనివాస్ మేము సంబరపడ్డాము. కాబట్టి ఇప్పుడు నా కొడుకు వితరణ నేను పుస్తకాలు తీసుకున్నా, 3 గ్రూపులలో సెలెక్ట్ అయ్యాడు, ఉద్యోగం సంపాదించుకున్నాడు అని వారు గర్వపడితే అంతకు పూర్వం మేము కూడా గర్వపడ్డాం. నేను ఉపాధ్యాయునిగా, గురువుగా. కాబట్టి వారు ఆయురారోగ్య ఐశ్వర్యంగా ఉండి ఇలాంటి ఎందుకంటే ఇక్కడ అక్షరాలు ఉన్నాయే, ఈ శివయ్య శ్రీనివాసు నా ప్రియమైనటువంటి శిష్యుడు, నా అనిత కూడా నా ప్రియమైనటువంటి శిష్యురాలు. ఉస్మాబాద్లో అక్షరాలు పైసలు కావచ్చు, ఆయురారోగ్య ఐశ్వర్యంగా ఉండాలి. ఇలాంటి వేదిక మీద ఉండి పుస్తక వితరణం చేయడం అనేది మహాభాగ్యం. పుస్తకాలు ఇవ్వడం చాలా గొప్పతనం. జై శ్రీమన్. విద్య అనేది చాలా గొప్పది. తల్లిదండ్రుల తర్వాత గురువులకి పని అనేది ఉంటుంది కాబట్టి వారు ఎందరో విద్యావంతులు రచించిన ఈ పుస్తకాలను చదివి మన ఉస్మానాబాద్ పట్టణానికి మన శ్రీనివాస్ ఐడెంటిటీ గారు మరి వాళ్ళ కుమారుడు మంచి ఉన్నతమైన ఉద్యోగాలు సాధించినారు. అలాగే మా వల్లనే మాలాగానే ఎంతోమంది విద్యార్థులు ఇటువంటి ఉద్యోగాలను సంపాదించాలని వారు చదివిన పుస్తకాలను ఈ గ్రంథాలయానికి వితరణ ఇచ్చినందుకు వారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలుపుకుంటూ, అలాగే ఇటువంటి అవకాశాలను కూడా ఇక్కడ ఉస్మానాబాద్ పట్టణంలో ప్రతి విద్యార్థి వినియోగించుకొని ఉన్నత విద్యాలు సంపాదించాలని కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన పెద్దలకు నమస్కారం. అయితే ఈ రోజుల్లో కాంపిటేటివ్ ఎగ్జామ్ ప్రిపేర్ అయ్యే వాళ్ళు ఎంతమంది ఉన్నారు ఇక్కడ ఏరియాలో? ఉన్నారు ఎవరు? నలుగురు 5 ఉన్నారా అండి? ఎంతమంది ఉన్నారు? చేతులు ఎత్తండి. మీరు ముఖ్యంగా మీరు వినవలసింది ఏంటంటే, ఒక జనరేషన్ గ్యాప్ అనేది ఎన్ని సంవత్సరాలకు ఉంటుంది? 30 సంవత్సరాలు. ఇప్పుడు అల్ట్రా జనరేషన్ అని 15 ఏళ్ళే అనుకుంటారు. ఇప్పుడు మీ పిల్లలు ఈ సాఫ్ట్ ఈ స్పీడ్ యుగంలో, ఈ సెల్ ఫోన్ యుగంలో ఏంటంటే అల్ట్రా జనరేషన్ అని 15 ఏళ్ళకే జనరేషన్ మారుతుంది. మా అప్పుడు 30 ఏళ్ళు జనరేషన్ గ్యాప్. మేము కాంపిటేటివ్ ఎగ్జామ్ రాసిన సంవత్సరాలు ఏంటంటే 90s, 1989, 88, 90, 91, 92 ఈ సంవత్సరాలలో రాస్తాం. అది జరిగిపోయి 37 ఏళ్ళు అయింది.
37 ఏళ్ల క్రితం ఉన్న కాంపిటీషన్ ఇప్పటి కాంపిటీషన్కు చాలా తేడా ఉంది. అంటే అప్పటి కాంపిటీషను, అప్పటి మాకు రిసోర్సెస్, ఈ ఫోన్లు లేవు, ఇది ఏది లేదు. ఒక నోటిఫికేషన్ వచ్చిందంటే మనమే సిలబస్ సేకరించుకోవాలి, పుస్తకాలు దొరికేటివి కావు. మీకు నమ్మరు, నాకు నచ్చిన పుస్తకం ఉంటే ఇక్కడ తస్కరించేటట్టు మీరు అబ్బా ఇది కంపల్సరీ కావాలన్నా, ఇది ఉంటేనే ఆ సిలబస్ మ్యాచ్ అవుతుందని తీసుకొచ్చి వాళ్ళకి చెప్పకుండా తీసుకొచ్చి చదువుకొని ఇట్లా నేను 3 ప్రభుత్వ ఉద్యోగాలు సంపాదించిన. ఎల్ఐసి ఫస్ట్ అసిస్టెంట్ స్టాటిస్టికల్ ఆఫీసర్, తర్వాత సబ్ ఇన్స్పెక్టర్ గ్రూప్ 2 ద్వారా సెలెక్ట్ అయ్యాను. అయితే మా అబ్బాయి కూడా బీటెక్ అండ్ ఎంబీఏ నిజాం కాలేజీలో చదువుకున్నాడు. అయితే బీటెక్ అయిపోగానే ఆయన కూడా సాఫ్ట్వేర్ ఉద్యోగం వచ్చింది. ఒక బెంగళూరులో ఒక 6 మాసాలు చేసి డాడీ నాకు చేయబుద్ధి అయితే లేదు, మరి ఏం చేస్తావు అంటే ఇక చూద్దాం, నేను కాంపిటేటివ్ ట్రై చేద్దాం అనుకుంటున్నా అంటే మంచి మీ ఇష్టం అని చెప్పిన. అన్నాక కోవిడ్ వచ్చింది. అప్పుడే మా అమ్మాయి పెళ్ళి, కోవిడ్ వస్తే ఇక ఉట్టిగానే ఉండి కాంపిటేటివ్ కోవిడ్ ఎవరు ఎటుపోతలేదు. ఎంబీఏ చేయలేదు, ఏదైనా కాలేజీలో రాయంటే ఉస్మానియా యూనివర్సిటీ నిజాం కాలేజీలో వచ్చింది అడ్మిషన్, అలా జాయిన్ అయ్యింది. ఈ కాంపిటేటివ్ కోసం మరి నువ్వు ఇంట్లో కలవరా, ఈ అక్కో పిల్లలు మేము డిస్టర్బెన్స్ మరి ఏం ఆలోచించామంటే కానీ అశోక్ నగర్ వెళ్ళిపోతా అని 2 years అశోక్ నగర్ ఉన్నాడు మా వాళ్ళ ఫ్రెండ్స్. 2 years నేను అన్నా ఎవరికైనా, మీకైనా ఎవరికైనా చదవాలని మైండ్ఫుల్గా డిసైడ్ అయితే మనకు టైం అయితే తెలియదు. ఎన్ని గంటలు చదువుతున్నాం అనేది కూడా అర్థం కాదు. ఒక రూమ్ ఉండాలి, ఒక వాటర్ ఉండాలి, మనకు ఏది సరి అయిన టైంకి భోజనం పెట్టే పేరెంట్స్ కానీ మీకు సోర్సెస్ ఉండాలి. అవి ఉంటే చాలు. 18 గంటలు చదువుతున్నామా ఆ పిచ్చికి పోతే మనల్ని ఎవరు బయటికి తీయడు. ఇదే విషయం మావాడికి కూడా చెప్పిన, ఇట్లా అయితేనే కాంపిటేటివ్, ఇప్పుడు కాంపిటేటివ్ ఎగ్జామ్స్ అంత ఈజీ కాదు, అలా ఓసీలో ఇవన్నీ తట్టుకొని ఇంకా చాలా డేంజర్ అది అదే అని చెప్తే దానికి అనుగుణంగా మావాడు ప్రిపేర్ అయ్యి. అయితే ఫస్ట్ మావాడికి కూడా ఏమో నేను చెప్పగానే మీలాంటి కుర్రోడేవాడు. అయితే మనకి ఏమో అది కాదు, గ్రూప్ 4 వాడు ఫస్ట్ ఆ ఎగ్జామ్ రాయాలంటే ఒక పేపర్ వీడు మాస్టర్ అంటే 150కి 110 వస్తాయని నాకు కూడా తెలుసు. చాలా బ్రిలియంట్ అవి జనరల్ స్టడీస్, ఇది సివిల్స్ అని గ్రూప్ 1 అని ప్రిపేర్ అయ్యింది కాబట్టి. తర్వాత ఒకటి సెక్రటరీ ఎబిలిటీ అని ఉంటుంది, ఇంకో పేపర్, అలా వీడు చదవలేదు, వీడికి తెలియదు. అయితే ఆ ఎగ్జామ్ 9 లక్షల మంది అప్పేర్ అయ్యారు. ఉద్యోగాలు 8,000. ఈ 2,000 ఉద్యోగాలకు మన కరీంనగర్ సెంటర్ వచ్చింది. అయితే ఆ ఎగ్జామ్ రాని తీసుకొచ్చిన, అబ్బా రాయమంటావా, ఇది నేను సెకండ్ పేపర్ చదవలేదు, అది అని డైలమాలు ఉన్నాయి. మీ లెక్కనే సగటు స్టూడెంట్ లాగానే. నేనేమన్నా అంటే ఇక నువ్వు ఇవన్నీ అనవసరం, ఒక పేపర్ మ్యాక్సిమం స్కోర్ చేయగలవు, నీకు సెకండ్ పేపర్ కూడా నీకున్న నాలెడ్జ్ తోటి బాగానే రాస్తామని నాకు తెలుసు. తప్పనేది రాలేదనుకో నేను నీ ఫ్యూచర్ ఆలోచించాలి. నేను ఆల్రెడీ అడ్మిషన్ కూడా తీసుకున్నాడు, నేను కూడా ఆలోచించాలి. నాకు టైం నువ్వు రాదు బాగా. ఫస్ట్ పేపర్ నేను చెప్పినట్టే 110 క్రాస్ అయితే గైడ్ అని. సెకండ్ పేపరు బాగా ఘోరమైన తప్పు వచ్చిన వీడేమన్నా అంటే 90-95 వస్తుంది అంటే నీకు జాబ్ వస్తుంది అని చెప్పి నాకు తెలిసిపోతుంది ఏ రేంజ్ ఎట్లా కాంపిటీషన్ ఇస్తే జాబ్ వస్తుంది. అయితే ఆ గ్రూప్ 4 వీడి పెద్ద ప్రిపేర్ కాకుండా వీనికి స్టేట్లో 500 ర్యాంక్ తోటి జాబ్ వచ్చే వరకు కూడా వీని మీద నమ్మకం పెరిగింది. ఫస్ట్ మన మీద మనకు నమ్మకం కావాలి, అట్లా అయితేనే సక్సెస్ అవుతాం కాంపిటేటివ్ ఎగ్జామ్స్. ఎవడో తూస్తే కాము 24 గంటల పిచ్చోళ్ళు లెక్క చదివినాక ఫస్ట్ బిలీవ్ కావాలి మనమే. బిలీవ్ అయ్యి ఏమనుకోవాలి, నాకు ఇది వస్తుంది, నేను ఇది అవుతాను అనే సంకల్పం దృఢంగా ఉండాలి. ఎవడెంత కన్ఫ్యూజ్ చేసినా పక్కోడే అంటాడు నీకేమొస్తుంది తీరా అంటే ఎప్పుడు రప్పించాడు నువ్వు గట్లే అంటావు. నేను 30 ఏళ్ల క్రితమే మన ఉస్మానాబాద్లో 30 మంది గ్రూప్ 2 ఎగ్జామ్ రాసినప్పుడు వాళ్ళందరికీ చెప్పిన, నన్ను వింతగా చూసి నేను డెఫినెట్ ఇంటర్వ్యూ సెలెక్ట్ అయితే ఈ ఎగ్జామ్ అని చెప్పి మనం రాస్తే మనం మైండ్ఫుల్గా రాసి ఎగ్జామ్లో టెన్షన్ లేకుండా అపియర్ అయినప్పుడు ఆటోమేటిక్గా మనకు తెలిసిపోతుంది. అయితే వాళ్ళ కాన్ఫిడెన్స్ విరిగి ఏం చేసిందంటే ఫుల్ వర్క్ చేసింది కాదు. గ్రూప్ 3 గ్రూప్ 2 గ్రూప్ 2 103 ర్యాంక్ వచ్చింది స్టేటు, గ్రూప్ 3లో 56 ర్యాంక్ వచ్చింది. గ్రూప్ 1 కూడా అరే వీడు బాగానే 2-3 ఏళ్ళు కష్టపడ్డాడు కదా అని నేను ఎక్స్పెక్ట్ చేస్తే మావాడు కూడా వెరీ పర్టికులర్, నువ్వేం పెద్ద డ్రీమ్స్ కనుక గ్రూప్ 1 నేను కాంపిటీషన్ ఇచ్చే రేంజ్లో అపియర్ కాలేదు, అయితే క్వాలిఫై అవుతా కానీ అక్కడ తట్టుకునే అది కాదు, దాని మీద ఫోకస్ చేయలేదు, అది ఇది అంటే ఏది కాకుండా పోతుందని నేను ఇవి పట్టుకున్నా అని చెప్పి. సో అయితే ఈ సందర్భంగా ఏమైందంటే ఇక రిజల్ట్లు వచ్చినాయి. ఒకసారి ఏదో సందర్భంగా అరే నీ రూమ్ ఏంద్రా మీ లెక్కనే అంత ఎక్కడక్కడ ఈ చెత్త ఏంద్రా ఇది అంతా ఫుల్ నిండిపోయి ఉన్నాయంటే అరే ఇవి అక్కర్లేని బుక్స్ అన్నీ ఏది ఏం చేస్తావురా మరి కోటీలు అమ్మితే ఆఫ్ రేట్కు తీసుకుంటాం 10,000 7,000 అవుతాయి. వాడే ఏమన్నా అంటే
అరే ఎవరికన్నా ఇద్దాము అని అన్నాడు. అబ్బా ఇది ఇంకా నాకు రాని ఆలోచన ఇంకా మంచి ఆలోచన అని అవన్నీ కట్టకట్టుకొని వచ్చి మన లింగన్నకు ఒక సందర్భంలో చెప్తే ఏదో టైంలో ఇద్దాంలే అన్నాడు. ఆ రోజు ఈ రోజు అయింది. ఇలాంటి కార్యక్రమానికి ఇంతమంది పెద్దలు మరియు ఉద్యోగాభిలాషులు ఇతర ప్రముఖులు అందరూ వచ్చి మా అబ్బాయిని ఆశీర్వదించినందుకు మీ అందరికీ థ్యాంక్స్ చెప్తూ మీరు కూడా భవిష్యత్తులో బ్రహ్మాండంగా ప్రిపేర్ అయ్యి దృఢ సంకల్పంతో చదివితే ఏదైనా సాధ్యం కానప్పుడు మీరు ఎంత కష్టపడ్డా రాలేదనుకో మీకే తెలిసిపోతుంది ఏం చేయాలని. చదువుకున్నది ఎప్పుడు పట్టుకపోదు, ఉద్యోగం రాకుండా పట్టుకపోదు. మనకు సమాజంలో ఎట్లా బతుకుడో లేకపోతే అనుభవం ఎట్లుండు ఏం చేసుకోవాలనేది నేర్పిస్తుంది. ఈ చదవక లేకపోతే ఏ విధమైన తల్లిదండ్రుల మీద తింటూ బలాదురుగా తిరుగుతూ ఫేక్ కామెంట్లు చెప్పుకుంటాయే నేను అది చేస్తానా అని రాంగ్ ముచ్చట్లు చెప్తే మనం మోసం చేసుకొని ఎక్కువ రోజులు ఉండలేము. ప్రతిరోజు మనం నమ్ముకోవాలి. మన సంకల్పమే మనకు ముఖ్యం. పొద్దున లేచి మనం పాజిటివ్గా 4 ముచ్చట్లు అనుకోవాలి. నేను ఇది చేస్తా, ఇది కాకపోతే అనే ముచ్చటే రావద్దు. ఒకవేళ కాలేదు అయినా టెన్షన్ పడద్దు. జీవితం చాలా గొప్పది. నువ్వు ఎల్ల ప్రావీణ్యం ఇల్లు ఎక్కడ ఈ స్టేజ్ మీద నువ్వు లెవెల్ పట్టడు. నేను డిఎస్పీ అయితే ఆయన టీచర్గా రిటైర్ అయ్యాడు, ఆయన బెస్ట్ కాంట్రాక్టర్, ఆయన ఒక రిటైర్ అయిన ఎంప్లాయీ, ఆయన ఒక పెద్ద కాంట్రాక్టర్, పొలిటికల్ లీడరు. మన ఛానల్ని చూస్తున్న ప్రతి ఒక్కరూ సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేసి షేర్ చేయడం మర్చిపోకండి.